హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారు రాజు అండ్ బిగ్ బాస్ 8 రివ్యూస్ బై బంగారు రాజు. చలో అండ్ నామినేషన్స్ అయితే చూసినాం. చాలా హాట్‌గా జరిగినాయి. ఓకే. సో, ఆ లిస్ట్‌లలో ఇప్పుడు ఎవరు బయటకొస్తారో ఏందని చెప్పేసి నేను అందులో ఒక వీడియో చేసిన. అది చూడనోళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అండ్ దాంట్లో కంపల్సరీ నేను అనుకున్న దాంట్లో సో, ముగ్గురు అనుకున్నాను. సో, డేంజర్ జోన్‌లో దాంట్లో ఒకరు మాత్రం బయటకొస్తారు కంపల్సరీ. సో, రాసి పెట్టుకోండి కంపల్సరీ. ఓకే. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. దాంట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో, వీటి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇంకోటేంటంటే అంటే ఈ ఓవరాల్‌గా ఈ హోల్ ఎపిసోడ్‌లో నాకు సో, నిఖిల్‌కి ఒక షబాష్ అని చెప్పుకోవచ్చప్ప. సో, ఎందుకు ఏం కథ అని చెప్పేసి నేను చెప్తా. ఓకే. అండ్ సో, స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సో, పృథ్వీ వచ్చేసి ఏమంటారు ఫేస్ క్రీమ్‌ని టూత్ పేస్ట్ లెక్క పెట్టుకుండు. సో, అక్కడ కొద్దిగా ఫన్ జనరేట్ అయిపోయింది. నిఖిల్ చూసి గుర్తుపట్టి అది టూత్ పేస్ట్ కాదు మామ అని చెప్పేసి చెప్పిండు. అది మన 'అతడు' సినిమాలో ఉంటది కదా! ఒకటి సేమ్. సో, ఆ టైప్‌లో కొద్దిగా రిపీట్ అయింది అక్కడ. సో, ఫన్ జనరేట్ అయింది. ఆ తర్వాత సో, బేబక్క, శేఖర్ భాష ఇద్దరు కూడా ఏదో కరాటే నేర్చుకుంటున్నట్టు సో, ఇద్దరు అక్కడ చేసుకున్నారు. అండ్ బేబక్కకి నాకు తెలిసి ఆల్రెడీ వచ్చనుకుంటా. అండ్ శేఖర్ భాష గారు చేస్తుంటే నాకు కొద్దిగా నవ్వొచ్చింది. కామెడీ అనిపించింది కొద్దిగా. అండ్ ఆ తర్వాత సో, మణికంఠ, విష్ణుప్రియ మధ్యలో మళ్ళా ఒక చిన్న డిస్కషన్ జరిగింది. సో, అది నామినేషన్ గురించి. ఓకే. సో, విష్ణుప్రియ వచ్చేసి నేను ఆ నామినేషన్‌లో నీకెందుకేయలేదు అంటే నువ్వు ఆల్రెడీ మళ్ళా అంటే ఎమోషనల్ అయిపోయి ఉన్నావు. మళ్ళా నేను అదే రీజన్‌తోటి వేస్తే నువ్వు మళ్ళా ఇంకెక్కువ ఎమోషనల్ అవుతావు అని చెప్పేసి నేను నీకేయలేదు అని చెప్పేసి చెప్పి ఆ తర్వాత వేరేటోళ్ళని చూజ్ చేసుకున్నా అని చెప్పేసి చెప్పింది. అండ్ మనోడు మళ్ళా ఆ విషయం గుర్తు చేసుకొని మళ్ళోసారి అంటే ఏడ్చే ప్రయత్నం చేసిండు కొద్దిగా. సో, అండ్ నాకు అనిపించింది మణికంఠ ఇది అంటే అప్పుడు చూసినప్పుడు సుమారు ఏంటంటే ఓవరాల్‌గా థింక్ ఎక్కువ చేస్తున్నాడు. సో, నిజంగా అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేస్తున్నాడు. అంటే ఆయన చెప్పినది జెన్యూనే. కాకపోతే మనోడు దాన్ని తట్టుకోలేకపోతుండు. ఓకే. సో, ఆయన సింపతి గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపించట్లేదు. కాకపోతే ఉన్నదే చెప్తుండు. ఎక్కువ అయిపోయింది మనోనికి. ఓకే. సో, అది హ్యాండిల్ చేయలేకపోతుండు అంతే. ఓకే. అండ్ ఆ తర్వాత సో, నైనిక అండ్ నిఖిల్. ఓకే. సో, నిఖిల్ వచ్చేసి నైనిక దగ్గర అంటే మీ లవర్ పేరేంది? ఏంది ముచ్చట అని చెప్పేసి ఇద్దరు కొద్దిగా డిస్కషన్ చేసుకుంటూ దానికి నైనిక చాలా సిగ్గుపడుకుంటా అట్లా అట్లా అని చెప్పేసి చేసి చెప్పింది. అండ్ ఆ తర్వాత సోనియా కొద్దిసేపు డిస్కషన్ చేసుకుర్రు. సో, నీ బర్త్‌డే, నా బర్త్‌డే అన్నీ సేమా అని చెప్పి డిస్కషన్ చేసుకుర్రు. ఓకే. సో, అక్కడ సిగ్గుపడుతూ నైనిక అక్కడ ఏమంటారు సిగ్గు ఒలుకబోసింది. ఓకే. అండ్ ఆ తర్వాత సో, శేఖర్ భాష అండ్ యష్మి. ఓకే. సో, ఇంకోటేంటంటే నాకు సో, అంటే ఆ తర్వాత ఇంకా టీమ్‌లు. ఓకే. సో, టీమ్‌లు అంటే 3 టీమ్‌లుగా డివైడ్ అయిపోవాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఓకే. సో, ముందుగానే ఆ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చేసిండు బిగ్ బాస్. ఎవరికంటే బేబక్కకి అండ్ మన నబీల్‌కి అండ్ శేఖర్ భాషకి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అంటే వీళ్ళు ఓడిపోయినోళ్ళు కదా! సో, ఆ ఛాలెంజ్ నుంచి సో, వాళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చి మీకు ఏ టీమ్ కావాలో ఎంచుకోండి అని చెప్పేసి ఆయన అనుకుంటే సో, మనోళ్ళు సరే అని చెప్పేసి శేఖర్ భాష వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఈ రీజన్ నాకు కరెక్ట్ అనిపించింది. సో, నేను యాష్మి టీమ్‌కే పోతా. ఎందుకంటే ఆమెకి నేను ఎట్లా ఉంటానో తెలుసు. అంటే నేను ఎప్పుడు పడుకుంటానో తెలుసు. ఎప్పుడు ఎట్లా ఉంటానో తెలుసు. సో, కాబట్టి నేను ఆళ్ళు పోతే నేను మంచిగా ఉంటానేమో నాకు అనిపించింది అని చెప్పేసి పోయిండు. సో, దానికి యష్మి పాపం చాలా పొంగిపోయింది. సో, సరే అనంటు పాపం చప్పట్లు కొట్టుకొని తన టీమ్‌లోకి ఆహ్వానించుకుంది. సో, నాకది రైట్ అనిపించింది. ఎందుకంటే సో, మన గురించి మనకు తెలిసినోళ్ళ దగ్గరుంటే ఇంకా మనం చేసే ప్రయత్నం ఇంకా గట్టిగా చేసుకోవచ్చు కదా! అని నాకు అనిపించింది. అండ్ ఆ రీజన్ నాకు శభాష్ అనిపించింది. సో, అండ్ ఆ తర్వాత సో, మిగిలిన వాళ్ళందరూ నబీల్ వచ్చేసి మన నైనిక టీమ్‌లోకి పోయిండు. ఓకే. సో, బేబాక్ వచ్చేసి మన నిఖిల్ టీమ్‌కొచ్చింది. అండ్ ఆ తర్వాత సో, మిగిలిన ఇంటి సభ్యులు అంటే ఒక్కొక్కళ్ళుగా ఒక లైన్ దగ్గరికొచ్చిన తర్వాత సో, ఏ ఏ టీమ్‌కి కావాలనో ఆ టీమ్ లీడర్‌లేసి సో, వాళ్ళ టీమ్‌లోకి ఆహ్వానించుకోవాలని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. దాని తగ్గట్టే ఆయన ఫస్ట్ మణికంఠ వచ్చినప్పుడు సో, ఎవరు గూడా లేవలే. ఓకే. సో, లేవకపోయేసరికి మన నిఖిల్ వచ్చేసి సో, నేను నా టీమ్‌లోకి తీసుకుంటా మణికంఠని. ఎందుకంటే ఆయనకి ఏమంటారు ఆ మెంటాలిటీ మంచిగనిపిస్తది నాకు. ఆయన మైండ్ గేమ్ ఆడగలడు. చాలా స్మార్ట్‌గా ఆలోచిస్తాడు ఏదైనా సరే. ఓకే. అని చెప్పేసి ఆయనకి మణికంఠని తన టీమ్‌లోకి తీసుకుంది. సో, అంటే అందరూ ఏమనుకున్నారంటే నాది రిమైనింగ్ టీమ్స్ ఏందంటే సో, ఇప్పుడు ఈయనని మన దాంట్లోకి తీసుకుంటే ఈయన వల్ల మనకొచ్చేలా ఊకే ఏడుస్తుంటాడు, చేస్తుంటాడు, ఎమోషనల్‌గా అయిపోతుంటాం మనం గూడా. అండ్ ఈయన సక్కగా ఆడడు అని చెప్పేసి చాలా మంది డౌట్ పడ్డారు వాళ్ళిద్దరు. అండ్ నిఖిల్ మాత్రం సో, ఆయనకి ఛాన్స్ ఇస్తా నేను కంపల్సరీ. సో, ఆయన ప్రూవ్ చేసుకోనికి నా టీమ్‌లో నేను ఆయన్ని ఆహ్వానిస్తున్నా. సో, కంపల్సరీ ఆయనకి ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, నాకది శభాష్ అనిపించింది. నిజంగా నిఖిల్ తీసుకున్న డిసిషన్ నాకు అప్పుడు రైట్ అనిపించింది. అండ్ నాకైతే మంచిగా అనిపించింది ఆ నిర్ణయంలో. సో, అండ్ ఆ తర్వాత
సో, విష్ణుప్రియ వచ్చింది. సో, విష్ణుప్రియ వచ్చిన తర్వాత అండ్ ఏ టీమ్ గూడా లేవలేదు. అంటే లీడర్స్ ఎవరు గూడా లేవలేదు. సో, నాకక్కడ కొద్దిగా నవ్వొచ్చింది. ఎందుకంటే ఎందుకు విష్ణుప్రియని తీసుకోలేదంటే, సో, ఆమె కొన్ని కొన్ని యాక్టివిటీస్‌లో సరిగ్గా పార్టిసిపేట్ జేయలేదేమో నాకనిపించింది. ఎందుకంటే ఇక్కడ గూడా ఆమె తన మార్క్ కనబడకుండా ఉన్నది గాబట్టి, సో, చాలామంది భయపడ్డారు. సో, ఎవరు తీసుకో ఆ తర్వాత నైనిక ఆమె టీమ్‌లోకి ఆహ్వానించుకుంది. ఓకే. అండ్ తర్వాత అభయ్‌ని గూడా కొద్దిగా ఏమంటారు ఆయన గూడా మెచ్చుకోవచ్చు. సో, అభయ్‌కి సో, ఆయన గూడా యష్మి టీమ్‌కి పోతా అని జెప్పేసి అన్నాడు. ఎందుకంటే యష్మి చెప్పిన కారణాలకు ఆయనకి నచ్చినాయి. సో, నన్ను ఆమె స్ట్రాంగ్‌గా ఫీల్ అయితుంది. నేను ఆమె దాంట్లోకి పోతే సో, నేను ఎంతో కొంత తనకి హెల్ప్ చేస్తానని జెప్పేసి నమ్మకం ఆమె పెట్టుకుంది. అండ్ నన్ను నన్నలాగా నమ్ముతుంది అని జెప్పేసి ఆయన ఆ టీమ్‌లోకి పోయిండు. సో, దాంట్లో కూడా నాకు అభయ్ మంచిగా అనిపించింది. సో, శభాష్ అనిపించింది. ఇది రైట్ అనిపించింది నాకు. ఓకే. అండ్ ఆ తర్వాత సో, విష్ణుప్రియ వచ్చేసి సో, అంటే బిగ్ బాస్ ఏమన్నాడంటే మీ ఇట్లా ఉండడు అంటే ఎంతమంది ఉండడం మంచిది సరిగ్గా కాదు. ఓకేనా. సో, అంటే ఈ 2 టీమ్‌లు ఏమంటారు యాష్మి టీము అండ్ నైనిక టీమ్ 2, 5, 5 మంది ఉన్నారు. నిఖిల్ టీమ్‌లో మాత్రం 4 మంది ఉన్నారు. సో, అట్లా ఉండడం మంచిది కాదు. సో, మీరు ఇట్లా మారాల్సొస్తది. ఆల్రెడీ మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు సో, ఆమె విష్ణుప్రియ వచ్చేసి నిఖిల్ దగ్గర మనీ కంటే కూడా నేను అంత చీప్ అయిపోయినా, ఆయనకంటే నేను గ్రేటే కదా అన్నట్టు ఆ కోణంలో మాట్లాడుకొచ్చింది. సో, నిఖిల్ దానికి ఏడ్చేసిండు. నాకనిపించిందంటే సో, ఒక్కసారి డిసిషన్ తీసుకున్న తర్వాత అది వాళ్ళ ఇష్టం. మనము దాన్ని ఇంకేం చేయలేం. ఇంకా సో, ఆయనకు నచ్చేది ఉంటే ఫస్ట్‌లోనే నువ్వు వచ్చినప్పుడే ఆయన తీసుకుంటుండే. సో, ఆయన లేవలేదంటే మనం ఇంకా ఫోర్స్ చేయొద్దు. బలవంతంగా ఎప్పుడు కూడా ఎవరిని ఫోర్స్ చేసి దాన్ని లాబట్టుకోవద్దని నాకనిపించింది. అండ్ దానికి నిఖిల్ పాపం చానా అంటే ఏడ్చేసిండు. సో, ఆ తర్వాత అభయ్ అండ్ మన పృథ్వీ వచ్చేసి మనల్ని ఏమంటారు నవ్విపిచ్చే ప్రయత్నం చేసిర్రు. అండ్ నాకు మంచి అనిపించింది వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అయితే. ఓకే. అండ్ ఆ తర్వాత సో, బేపక్క గ్యాసు బంద్ చేయకుండా పెట్టేసింది. సో, ఆ బిగ్ బాస్ చూసి బెదిరించిండు. అండ్ ఆ తర్వాత తను బంద్ చేసింది. సో, దానికి ఆమెకు తానుగా సో, పనిష్మెంట్ తీసుకురా అని చెప్పేసి గిన్నెలు మొత్తం ఆమెనే కడతాని తీసేసుకుంది. ఓకే. సో, ఆ తర్వాత ప్రేరణ సో, టవల్ విషయంలో కొద్దిగా చిన్న ఇష్యూ అయింది ఆదిత్యవంకి అండ్ ప్రేరణకి. సో, ఇద్దరు సేమ్ కలర్ ఉండడం వల్ల కన్‌ఫ్యూజ్ అయిపోయిండు ఆదిత్యవం. అండ్ ఆ తర్వాత ఆమె సో, బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి ఇంకో తువాలు కూడా ఇచ్చేసిండు. సో, కాకపోతే అక్కడ ప్రేరణ కొద్దిగా యాంగర్ కాలే గానీ సో, ఎమోషనల్ అయిపోయింది. అండ్ అయితే చాలా సార్లు సారీ చెప్పేసిండు. ఇంకొకటి సో, బాత్రూమ్ కాడ లొల్లి అది నాకది సిల్లీగా అనిపించింది. ఓకే. సో, అంటే ఆ లొల్లి ఎట్లొచ్చిందో తెలవదు గానీ సో, అక్కడ అంటే ఎంటికలు పడి ఉన్నాయి. అది ఉన్నాయి కొద్దిగా క్లీన్ చేసుకోవాలంటే సో, చేసుకోవచ్చు ఎవరిది వాళ్ళు కానీ దాన్ని రచ్చ చేసుకోరు. అది నాకంత నచ్చలేదు. ఓకే. సో, దీని విషయంలో సో, శేఖర్ భాష అండ్ మన ఆదిత్య వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. సో, వాళ్ళు దీన్ని డిస్కషన్ చేసుకొని వాళ్ళు నవ్వుకున్నారు. నాకు కూడా నవ్వొచ్చింది. బాత్రూమ్ విషయం కూడా గలీజ్‌గుంటదని చెప్పేసి. అండ్ ఆ తర్వాత సో, అభయ్ స్టాండ్ తీసుకొని సో, ఎవరు కూడా ఎక్కడ ఏ పని చేసుకోవాలి ఏ డిపార్ట్‌మెంట్ అయినా సరే మీరు ఒకసారి వాడుకున్న తర్వాత అక్కడ మీ వస్తువు వాడి ఉంటే క్లీన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారండి. సో, మొత్తానికైతే అట్లా క్లియర్‌గా అయిపోయింది ఈ ఎపిసోడ్. నాకు అయితే మంచిగా అనిపించింది. దీంట్లో నేను ఈ ఎపిసోడ్ నాకు మెచ్చుకోవాల్సింది సో, అభయ్‌ని, నిఖిల్‌ని అనిపించింది. సో, వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడుతుర్రు ఆటలు. ఓకే. సో, అండ్ సో, విష్ణుప్రియని నిఖిల్ టీమ్ నుండి తీసుకున్నాను. ఓకే. సో, అది మొత్తానికైతే అట్లా జరిగింది. అండ్ సో, ఇంకో టాస్క్ కూడా పెట్టిండు. ఎవరు గెలిస్తే వాళ్ళకని చెప్పేసి అంటే ఏమంటారు గెలిచిన వాళ్ళ నుంచే సో, మార్చుకోవాలి. అంటే గెలిచినోళ్ళే మన నిఖిల్ టీమ్ నుంచి ఒకరిని తీసుకోవాలని చెప్పేసి ఒక టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. దాంట్లో ఫస్ట్ రౌండ్‌లో ఒకళ్ళు గెలిచేసిర్రు. మన అశ్విన్ టీమ్ అనుకుంటా. సో, ఆ తర్వాత ఇంకా 2 సార్లు ఆడితే ఎవరు గెలిస్తే వాళ్ళ టీమ్‌లోకి ఇంకొన్ని తీసుకోవచ్చు అండ్ నిఖిల్ టీమ్ నుంచి. సో, చూద్దాం అది రేపు జరుగుతదో ముచ్చట. అండ్ ఇప్పటికైతే ఈ ఎపిసోడ్‌లో చూసుకున్నట్టయితే నిఖిల్‌కైతే నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తా. సో, ఆయనే ధైర్యం చేసుకొని సో, మణికంఠకి అవకాశం ఇచ్చిండు. అండ్ సో, నమ్మిండు మణికంఠని. సో, అది అంటే ఎవరైనా సరే బాధ ఉన్నప్పుడు ఓదార్చుకోవడం కాకుండా వాళ్ళకి మనం సపోర్ట్‌గా ఉన్నప్పుడే వాళ్ళలో ఉన్న భయం పోతదని చెప్పేసి నిఖిల్ మరోసారి నేర్పించిండు. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో, గైస్ ఇది నా రివ్యూ వచ్చేసి. సో, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా చూసుంటే కనుక మీకు ఎట్లా అనిపించిందో ఎపిసోడ్ కామెంట్ చేయండి. అండ్ నిఖిల్ గురించి కూడా మీరు చెప్పండి. సో, ఈ ఎపిసోడ్‌లో ఎవరు హైలైట్ అని చెప్పేసి. ఓకే. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.